ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే 42 మంది గజెత్తుగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ మన ఏమంటుందని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఐ థింక్ అది వీకెండ్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా జరగకూడదు, ప్రకృతిని శాంతించమని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా. లేదండి, నేను ఒకసారి ఈ పంచాయతీలో మనం చెప్పాం కదా, దానికి సంబంధించిన విజయవాడ కోలుకున్నట్టేనా? బాధితులకంతా నిత్యావసరాలు పంచుతారు ప్రభుత్వం తరపు నుంచి, అన్ని బాగున్నాయి, కోలుకున్నట్టేనా? ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేదు. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. ఈవెన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యత తీసుకోవాలని